హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ పేపర్ మీద చూస్తే కేకేఆర్ టీము చాలా అంటే చాలా బలంగా ఉంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లో ఆర్డర్ పిచ్చెక్కిస్తుంది టీం అయితే పేపర్ మీద చూస్తే మాత్రం. సో ఎవరెవరు ఏంటి అనేది నేను చెప్తాను. అలాంటి బలమైన కేకేఆర్ ని ఎస్ఆర్హెచ్ కేవలం తన బౌలింగ్ తో మనకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగే స్ట్రెంగ్త్. సో ఇప్పుడు కమిన్స్ వచ్చాడు కాబట్టి బౌలింగ్ అనేది ఇంకా స్ట్రెంగ్త్ అయింది. సో మరి దాంతోనే కొట్టగలుగుతారా లేదా అనేది మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్. ఎందుకంటే ఈసారి హైదరాబాద్ తలరాతను మార్చే మ్యాచ్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ ని బట్టి మనం నెక్స్ట్ గేమ్స్ ఎలా ఆడతాం, కప్ వరకు రీచ్ అవుతామా, అసలు క్వాలిఫైర్ లోకి వెళ్తామా లేదా అనేది ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బలమైన టీంని ఎదుర్కోబోతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. ఆ బ్యాటింగ్ ఆర్డర్ ని కొలాప్స్ చేయగలిగితే మాత్రం హైదరాబాద్ కి తిరుగుండదు. కానీ అది చేసేది ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో కమింగ్ టు ద ప్లేయింగ్ 11 చెప్పేస్తా టకటక చూడండి. ఫస్ట్ కేకేఆర్ చూసుకుందాం. కేకేఆర్ టీం ఎందుకు అంత బలంగా ఉందనేది చెప్తున్నా చూడండి. రెహమానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యార్ ఇద్దరు కూడా మంచి టచ్ వచ్చే బ్యాట్స్మెన్స్. ఎందుకంటే ఒక్కసారి కనెక్ట్ అయిందంటే మాత్రం సో ఖచ్చితంగా బౌండరీస్ కొడతారు. వెంకటేష్ అయ్యర్ గురించి మనకు తెలుసు, ఇంకా ఆగడు, అది ఒక ప్రవాహంలా కొడతానే ఉంటాడు బౌండరీస్ అన్ని. సో ఇది నితీష్ రాణా, ఈ ముగ్గురు కూడా టాప్ ఆర్డర్ లో ఉన్నారు చూడండి. ఈ ముగ్గురులో ఒకరు క్లిక్ అయినా కూడా మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. ఈ మిడిల్ ఆర్డర్ లో చూస్తే మనకి శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్. శ్రేయాస్ అయ్యర్ కొంచెం సేపు ఉన్నాడు అంటే ఇట్లా టర్న్ చేసేస్తాడు మ్యాచ్ ని. సో ఇంకా మనీష్ పాండే మీకు ఆ మిడిల్ ఆర్డర్ లో వికెట్ పడకుండా కాపాడగలిగే ఇది ఉంటుంది. క్విక్ గా సింగిల్స్ కూడా తీస్తాడు. కొంచెం స్లోగా ఆడతాడు. అంత పవర్ హిట్టర్ జనరేట్ చేసేంత హిట్టర్ కాదు కానీ బట్ వికెట్ ను అయితే కాపాడతాడు. సో అది మిడిల్ ఆర్డర్ లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ. వీళ్ళిద్దరు కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. లో ఆర్డర్ తీసుకుంటే రింకు సింగ్ అండ్ రసెల్, అసలు ఇది విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్ అనమాట కేకేఆర్ కి. ఏది లోవర్ ఆర్డర్ లో ఎప్పుడైతే 4 ఓవర్లు 5 ఓవర్లు ఉన్నాయంటే వీళ్ళకి ఎక్కువ బాల్స్ ఆడాల్సిన పని లేదు. రావడం లేపేయచ్చు. క్లిక్ అయిందా 3 6లు వరుసనే ఒక 20 రన్లు వచ్చేస్తాయి పాకెట్లకి. సో లోవర్ ఆర్డర్ అనేది రింకు సింగ్ అండ్ రసెల్ సో బీభత్సమైన స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుంటే ఎక్సలెంట్. ఇంక ఎలాగో మీకు సునీల్ నారాయణ ఉంటాడు ఓపెనింగ్ ప్రయోగం చేయడానికి, లేదా పించ్ హిట్టర్ గా పంపడానికి కానీ, లేదా ఒక 2 బాల్ 2 4లు కొట్టాలన్నా లాస్ట్ లో వచ్చి పడతారు. సో ఇక్కడ వరకు బ్యాటింగ్ ఉందంటే కేకేఆర్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది టీమ్. సో కాబట్టి కేకేఆర్ ని బలమైన కేకేఆర్ ని కొట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక గేమ్ ప్లాన్ తోనే రావాలి ఎస్ఆర్హెచ్, అందులో డౌట్ లేదు. తర్వాత బౌలింగ్ లో చూస్తే మిచెల్ స్టార్క్, చేతన్ షకారియా, వరుణ్ చక్రవర్తి. సో వాట్ ఏ కాంబినేషన్ అనుకోవాలి ఇది. ఇటు నారాయణ అండ్ వరుణ్ ఇద్దరు కూడా తక్కువ రన్స్ ఇచ్చే బౌలర్స్, ఎకానమీ బౌలర్స్ అనమాట. సో కాబట్టి కేకేఆర్ అనేది పేపర్ మీద చాలా బలంగా ఉంది, అందులో డౌట్ లేదు. ఇక మన ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మనకి సో మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఏమున్నాయి. మయాంక్ క్లిక్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. ఎక్కువ స్కోర్స్ రన్స్ మన స్కోర్ బోర్డ్ మీద ఉంటే, బట్ ఎర్లీగా వికెట్ పడిపోతే మాత్రం అంతగా మనం చెప్పలేము అనమాట. పవర్ ప్లేలో రన్స్ రావట్లేము. 1 డౌన్ మార్కరమ్ ఉన్నాడు. మార్కరమ్ కూడా ఎలా ఆడతాడు విధ్వంసకరంగా మనకు తెలుసు. ఫిలిప్స్ వీళ్ళిద్దరు కూడా కొంచెం అక్కడ వరకు స్ట్రాంగ్ గా బ్యాటింగ్ అయితే ఆపగలుగుతారు. ఎర్లీగా వికెట్స్ పడిపోతే మాత్రం ఇంకా క్లాస్ అని భుజాల మీద వేసుకోవాల్సి వస్తుంది. అబ్దుల్ సమద్ ఏడవాల్సి వస్తుంది, అంటే లాగాల్సి వస్తుంది బండిని. సో ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. సో వీళ్ళలో ఒక్కళ్ళు క్లిక్ అయినా కొంచెం రన్స్ అనేది వస్తే, మార్కరం క్లిక్ అయితే మాత్రం బ్రహ్మాండమైన స్కోర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎబిలిటీ ఉంది, ఆల్రౌండర్. అలాగే ప్యాట్ కమిన్స్ ఓకే బ్యాటింగ్ నడిపించేస్తాడు. భువనేశ్వర్ కుమార్ కూడా తెలుసు బ్యాటింగ్ నడిపించేస్తాడు. కొన్ని బాల్స్ ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటే వీళ్ళు లాగలుగుతారు, కానీ మరీ ఎక్కువ 12 అవర్స్ ఉన్నప్పుడు వికెట్లు పడిపోతే వీళ్ళు వచ్చి లాగేంత సినిమా అయితే ఉండదు. ఎక్కువ రన్ రేట్ ఉన్నప్పుడు మాత్రం కొట్టలేరు. సో నెక్స్ట్ నటరాజన్ అండ్ మయాంక్ మార్కండే. ఇక్కడ వరకు అయితే ఎస్ఆర్హెచ్ టీం ఉంది. పేపర్ మీద అయితే కొంచెం ఎక్కడ నాకు వీక్ కొడుతుందంటే బ్యాటింగ్ లోనే. అంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ అంటే లేరు. అంటే ఇప్పుడు మనకి సపోజ్ 18 రన్స్ కొట్టాలనుకోండి లాస్ట్ ఓవర్, అది చెప్పలేని పరిస్థితిలో ఉంటది. అటు సైడ్ చూస్తే మీకు
రింకు సింగ్, రసెల్ ఏదైనా జరగచ్చు అనేలాగా ఉంటారు. బౌలింగే మనకి బలం. ఎందుకు అంటే భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అండ్ ప్యాట్ కమిన్స్. సో వీళ్ళు తక్కువ రన్స్ ఇస్తారు, తక్కువ రన్స్ కి కట్టడి చేస్తారు అవతల దాన్ని. పవర్ ప్లేలో ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ బోత్ సైడ్ స్వింగ్ చేయగలుగుతాడు. బట్ స్లాగ్ ఓవర్స్ అయితే మనం చెప్పలేం, భువనేశ్వర్ కుమార్ నమ్ముకోలేం. ఆ 19 రన్లు, 20 రన్లు, 22 రన్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ 19th ఓవర్ మాత్రం దయచేసి భువనేశ్వర్కి ఇవ్వద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. చాలా సార్లు చెప్పాను కూడా. ఇండియన్ టీమ్ లో కూడా అదే వీక్నెస్ భువనేశ్వర్ కుమార్ కి. ఆ 19th ఓవర్ భువనేశ్వర్ కి వచ్చిందా, అది డ్యామేజ్ ఓవరే అని చెప్పుకోవాలి. సో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సో మీకు మధ్యలో ఎకానమీ బౌలర్, మంచి ఎకానమీ బౌలర్, అతను కొంచెం కట్టడి చేశాడు, కొంచెం ముక్కుదా చేశాడు కేకేఆర్ వాళ్ళకి అంటే మాత్రం కొంచెం కేకేఆర్ ఇదవుతుంది. లేదంటే మాత్రం సో విధ్వంసకరమైన కేకేఆర్ ని చూడబోతున్నారు అనమాట ఈసారి ఐపీఎల్ లో. ఎందుకంటే లాస్ట్ టైమే వాళ్ళు చాలా డేంజరస్ గా వాళ్ళ మ్యాచ్లన్నీ చూస్తే ఐపీఎల్ లవర్స్ అందరికి తెలుసు వాళ్ళు ఎంత బాగా పోరాడారు అనేది. ఒకనొక దశలో అసలు కప్పు కొట్టేస్తారు అన్నట్టుగా కూడా నేను కూడా మాట్లాడా. సో ఈసారి మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ అయితే వదిలేలా కనిపించట్లేదు. డెఫినెట్ గా దాన్ని ఏమంటారు, టైటిల్ ఫేవరెట్స్ అనే చెప్పాలి. సో టైటిల్ ఫేవరెట్స్ గానే బరిలోకి దిగుతున్నారు. మరి చూద్దాం. అంటే ఎక్స్పెక్టేషన్ లేదు కేకేఆర్ మీద ఎవరికి కూడా, ఎందుకంటే గతంలో ఎప్పుడో ఛాంపియన్స్ అయ్యారు. కానీ సో ఈ మధ్యకాలంలో కొంచెం డ్రాప్ అవుతూ ఏదైతే మంచి కీలకమైన మ్యాచ్ ఇది గెలవాలి అని ఉంటుందో అది ఓడిపోయేవాళ్ళు. సో అది కానీ ఓవర్కమ్ అయితే కేకేఆర్ డెఫినెట్ గా ఫైనల్లో కూర్చుంటది. ఆ తర్వాత ఫైనల్లో కప్పు కూడా ఎగరేసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే లైనప్ అలాగ ఉంది. సో వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్లేయింగ్ 11 మాత్రం మనం చెప్పుకున్నాం, ఇంకా ప్రాబుల్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కేకేఆర్ అయితే చాలా బలంగా ఉంది. అందులోనూ మీకు శ్రేయస్ అయ్యారు, రింకు సింగ్, రసెల్ ఈ ముగ్గురులో ఒక్కళ్ళ క్లిక్ అయినా కూడా భారీ స్కోర్ వచ్చేస్తుంది. సో భారీ స్కోర్ పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇక విన్నింగ్ మీటర్ ఏం చెప్తోంది, కేకేఆర్ 60%, ఎస్ఆర్హెచ్ 40% చూపెడుతుంది విన్నింగ్ మీటర్. ఇది విన్నింగ్ మీటర్ ప్రిడిక్షన్. చాలా మంది ప్రిడిక్షన్ కూడా కేకేఆర్ అనే చెప్తున్నారు. నేను ఇంకా హైదరాబాద్ ఫేవరెట్స్ మనకి, కానీ మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ని బట్టే మిగతాయి ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో నాకు కూడా ఎందుకనో ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ లైన్అప్ చూస్తుంటే కేకేఆర్ ఆట్ ఫేవరెట్స్, కేకేఆర్ టీమే గెలుస్తుంది అని అయితే నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో మీ ప్రిడిక్షన్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే డ్రీమ్ 11 ప్లేయర్స్ ఎవరెవరు పిక్ చేసుకోవాలి, ఆల్రౌండర్ ఎవరు పిక్ చేసుకోవాలి అనేది సో మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డిస్క్రిప్షన్ ఫాలో అయితే చాలు. మీరు డిస్క్రిప్షన్ లో ఏదైతే ప్లేయింగ్ 11 ఉంటుందో వాళ్ళని పెట్టుకోండి. కెప్టెన్, వైస్ కెప్టెన్ అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఎవరు కిక్ అవుతారో వాళ్ళని బట్టే మీరు చూసుకోవాలి, దాన్ని బట్టే ఉంటుంది. సో అది మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే. ఈ పిచ్ అయితే కొంచెం టర్న్ కే అనుకూలంగా ఉంటుంది. సో టర్న్ అనేది లభిస్తుంది మనకు తెలుసు. కొంచెం ఫ్లాట్ ట్రాక్, ఎక్కువ రన్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు ఈ పిచ్ పైన. సో ఇది ప్రిడిక్షన్ చేసేది. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.